వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో అరుణ గారు, సెకండ్ ఐటమ్ మరి క్యారెట్ పులావ్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? క్యారెట్ పులావ్ చేయాలండి ఆల్రెడీ కుక్డ్ రైస్, స్ప్రింగ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్, సాల్ట్, గ్రేటెడ్ క్యారెట్, కారపొడి, పసుపు పొడి, కొత్తిమీర ఫర్ గార్నిష్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామండి. ఒక మైక్రో సైజ్ బౌల్ ఇవ్వండి నాకు. ఓకే, దాంట్లో కొంచెం మనం నూనె తీసుకోవాలా. జస్ట్ మనం ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ తోని చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతుంది అనుకోండి, దాంతో చేయొచ్చు. దీంట్లో మనం ఫస్ట్ ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ ఇలా స్లైసెస్ గా కోసుకొని, స్లైసెస్ కోసుకొని దీన్ని నేను జస్ట్ 1 minute పెడతాను ఫస్ట్. ఓకే, సో 1 minute అయిపోయిందండి. ఓకే, నేను చెప్పాను కదండి బ్రౌనింగ్ అవ్వదు, చూడు ఉడికిపోయింది కానీ ట్రాన్స్పరెంట్ గా. సో దీంట్లో నేను ఈ తురిమిన క్యారెట్, మనం ఉద్యోగం చొప్పున నాకు రైస్ ఎంత ఉందో దాంట్లో 2 cups రైస్ అనుకోండి, 1 cup క్యారెట్ చాప్. సో దీంట్లో కొంచెం కారపొడి, కొంచెం వెరీ లిటిల్ పసుపు ఎక్కువ వేయద్దు, తగినంత మనకి కలిపేసి. చాలా సింపుల్ అండి ఇది. ఇట్లా లెఫ్ట్ ఓవర్ రైస్ తో మనం, పిల్లలు మామూలుగా క్యారెట్ తినరు, ఇష్టపడరు. ఇట్లా మనం చేసిస్తే వాళ్ళకి టిఫిన్స్ కి మనం అన్నం వేసుకోవడం, ఏదో ఒట్టిగా వాళ్ళకి టీవీ చూస్తే మనం బౌల్ వేసి ఇచ్చేస్తే తినేస్తాం. ఇప్పుడు ఇది నేను ఇంకొక 2 to 3 minutes హై పవర్ మీద కుక్ చేస్తాను. ఓకే అండి, అరుణ గారు 2 minutes అయిపోయిందండి, చెక్ చేసుకున్నాను. చూడండి మన క్యారెట్ కుక్ అయిపోయింది. దీంట్లో నేను ఈ కట్ చేసిన కొత్తిమీర కూడా కలిపేయచ్చు, కొంచెం పైన కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. దీంట్లో ఇప్పుడు మనం బాయిల్డ్ రైస్, సో వైట్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఈజీ టు మేక్. సో మనకేంటి మోస్ట్లీ ఏంటంటే మన లెఫ్ట్ ఓవర్ రైస్ మనకి పెట్టి చేసి కళాయి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మైక్రోవేవ్ కాబట్టి ఏమీ మనకి అంటుకోలేదు. అదే మనం కళాయిలో చేసాం అనుకోండి, అంతా దానికి అతుక్కుంటుంది, మనం నూనె ఎక్కువ పోయాల్సి వస్తుంది. దీంట్లో మనకి అది మెయిన్ ఏంటంటే మనకి లెస్ ఆయిల్ తోని you can make various of dishes like this. మైక్రోవేవ్ లో కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని కూడా అంటారు. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఒక 1 minute కి మళ్ళీ పెడతాను నేను. ఓకే, సో 1 minute అయిపోయిందండి. ఇప్పుడు చూడండి మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, సో చాలా సింపుల్ గా అయిపోయింది, తొందరగా కూడా అయిపోయింది మనకి మైక్రోవేవ్ లో కాబట్టి. సో ఏం లేదు, జస్ట్ మిక్స్ చేసేసి కొంచెం మనం కొంచెం అట్రాక్టివ్ ప్రెజెంటేషన్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఐ ఫీల్. సో మనం కొంచెం దీన్ని డెకరేషన్ చేద్దాం. సో పిల్లలకి కానీ ఎవరికి కానీ ఇచ్చినా
వాళ్ళు ఇష్టపడతారు కొంచెం చూసి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే ఏంటంటే దీన్ని కంప్లీట్ ఫ్లేవర్ మారిపోతుంది. ఓకే, దీన్ని మనం కొంచెం ఇలా డెకరేట్ చేద్దాం. నా క్యారెట్ పులావ్ రెడీ అండి. ఓకే, ఇంత తొందరగా అయిపోయిందని మైక్రోవేవ్ లో. అండ్ అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్, మంచి డిష్ మా వ్యూవర్స్ కి చూపించారు. థ్యాంక్స్ అలా. ఓకే వ్యూవర్స్, చాలా హెల్దీ అయిన క్యారెట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి. క్యారెట్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, క్యారెట్ తురుము, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, కారం, పసుపు, సాల్ట్. క్యారెట్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసి 3 minutes ఓవెన్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కుక్ చేసుకున్న రైస్, కొత్తిమీర వేసి ఇంకా 1 minute ఓవెన్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ పులావ్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో బెంగన్ కా భర్త అలాగే క్యారెట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.